హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను మా వాడిని తీసుకుని ఒకసారి గుడికి వెళ్ళానమాట. వాడు ప్రతిదానికి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తాడండి. ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా క్వశ్చన్స్ రావచ్చు. అందుకే ముందే ఆన్సర్లు వెతుక్కున్నానమాట. ఆ వెతుక్కునే భాగంలో నేను గాలి గోపురం గురించి, అదే గుడి గోపురం గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిందనమాట. అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. గుడి గోపురం పైనుండే కలశాలను చూసే ఉంటాం కదండి. వాటి వెనకాల ఎంత సైన్స్ ఉందో తెలుసా? ఈ ఈ కలశాలను పంచలోహాలతో తయారు చేస్తారండి. దీనికి చాలా సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. పంచలోహాలతో తయారు చేస్తారు. పంచలోహాలు అంటే ఏంటి? బంగారం, వెండి, రాగి, ఇనుము, జింక్. వీటికి ఈ 5 లోహాలు రాత్రి సమయాల్లో చంద్రుడి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని గ్రహించి వాటిలో స్టోర్ చేసుకుంటాయి, కలశాల్లో స్టోర్ చేసుకుంటాయంట. భూమికి ఉన్న గ్రావిటీ వల్ల ఈ ఎనర్జీ కిందకు వస్తుంది. మనం ఎప్పుడైతే గుళ్ళోకి అడుగు పెడతామో వెంటనే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనలోకి పాస్ అవుతుంది. బ్రెయిన్లో ఉన్న ఫంక్షనింగ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం గుడికి వెళ్ళాలి. విన్నారు కదా ఫ్రెండ్స్. పిల్లలు మనతో పాటు గుడికొచ్చినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదా. కాబట్టి అన్నీ తెలుసుకోవడం ఈ రోజుల్లో పేరెంట్స్కి ఉన్న పెద్ద టాస్క్ అనమాట. ఇవన్నీ మనకి సోషల్ మీడియాలో దొరికేస్తాయి అనుకోండి, కానీ చాలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. అదంతా ఎందుకు, ఇప్పుడు వెళ్ళి దండం పెట్టుకో దేవుడికి అంటే సరిపోతుంది పిల్లలకి. కానీ అలా కాదండి, వాళ్ళకి దాని వెనకాల ఉన్న సైన్స్ని కూడా చెప్పాలి లాజికల్గా. అప్పుడే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. దేన్నైనా కూడా చాలా భక్తిగా తీసుకొని ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుంటారు. లేకపోతే ఇవన్నీ పెద్ద నాన్‌సెన్స్ అనుకునే జనరేషన్ వచ్చేసిందండి. కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా పిల్లలతో అన్ని విషయాలు ఇలా తెలుసుకొని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. సో, ఇప్పుడైతే నేను గార్డెన్ మొత్తం చూశారు కదా! ఇంకా చాలానే చేయాలండి. బాబుతో నాకు కుదరట్లేదనమాట. పైగా ఇదంతా వేసవికాలం కదా, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పటికి గార్డెన్ ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన ఈ గోవర్ధనం ఫ్లవర్స్ అండి, చాలా స్మెల్ వస్తాయి. అవి వాడిపోయినా సరే ఎంత స్మెల్ వస్తాయో. నేనైతే వాటిని కాసేపు అలాగా స్మెల్ చూసి బయట పెట్టేశాను అనమాట. మొక్కల కింద వేసాను, ఎవరు తొక్కకుండా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.